కుంటుండు మనోడు ఇడిచిపెడుతుండు చంద్రబాబు ఏమో ఒడిచిపెడుతున్నాడు మరి అలా మన ముఖ్యమంత్రి మన నీళ్లు ఎత్తుతాడా కిందికి ఇడిచిపెట్టాడా ఇడిచిపెట్టేటోడు మనోడు అవుతాడా దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ రేవంత్ రెడ్డి 70 టీఎంసీల నీళ్లు మోటార్లు ఒత్తగా కిందికి ఇడిచిపెట్టిండు గా 70 టీఎంసీలు ఎత్తుతే ఈ పాటికి రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండే ఎట్లున్నది రంగనాయక సాగర్ అది చూస్తే చిన్నపోయింది మొత్తం గుండ్లు రాళ్ళు మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి ఒకప్పుడు నిండుగా ఉండే రంగనాయక సాగరు ఇవాళ చిన్నపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం ఈ మీటింగ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలే మా రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నీళ్లు నింపాలి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చాక అంత కరువే నీళ్ల కరువే ఎరువుల కరువే సంక్షేమ పథకాల కరువే అభివృద్ధి పనుల కరువే అంత కరువే వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక మనకేమో కరువు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మంచిగా బలుస్తున్నారు వాళ్ళు మాత్రం దొడ్డుగైతున్నారు కరువు ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం మంచిగా దొడ్డుగైతున్నారు ఇదే ఇవాళ మీరు తెచ్చింది ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి మా అనంతగిరి పోషమ్మ తల్లి చాలా పవర్ఫుల్ నువ్వు గిట్ట అనంతగిరి నీళ్లు ఎత్తకపోతే ఆ పోచమ్మ తల్లి మైమగల్ల తల్లి ఆ తల్లిని భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా మా రంగనాయక సాగర్ కు నీళ్లు ఎత్తకపోతే మా రంగనాయక స్వామి కూడా చాలా పవర్ఫుల్ స్వామి మా రంగనాయక స్వామి నీ రోగం కుదురుస్తాడు జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా మా మల్లన్న సాగర్ మా యాదవుల ఆరాధ్య దైవం మా మల్లన్న సాగర్ నింపకపోతే మా మల్లన్న దేవుడు నీ భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా అట్లనే మా కొండపోసమ్మ తల్లి ఆ తల్లికి ఏం మొక్కుతే అది బరాబర్ అవుతుందట మరి మా కొండపోచమ్మ రిజర్వాయర్ నింపలేదనుకో ఆ తల్లికి గిట్ట కోపం వస్తే రేవంత్ రెడ్డి నువ్వు మాడి మసి అయిపోతావు జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఇలా ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడన్నా నీ అసంటోడు వస్తే ఆ తల్లి ఆ దేవుడు నీ సంగతి చూడాలనే కేసీఆర్ అన్ని దేవుళ్ళ పేర్లు పెట్టిండు ఇలా మనుషుల పేర్లు పెట్టలే కేసీఆర్ అంతగిరి పోషమ్మ పేరు పెట్టిండు రంగనాయక స్వామి పేరు పెట్టిండు కొమరల్లి మల్లన్న దేవుడు పేరు పెట్టిండు కొండ పోషమ్మ తల్లి పేరు పెట్టిండు ఇవాళ ఏమైపోయింది బాధ ఏంటంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాష్ట్రానికి ఆ దేశానికి అరిష్టం పడుతుందట ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్లు వేసుకోవాలని కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేస్తా అని భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు కొమరల్లి మల్లన్న మీద పెట్టిండు జహాంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు మెదక్ చర్చ్ మీద పెట్టిండు ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి దేవుని మీద ఒట్లు పెట్టి మాట తప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి ఇది బంజారాబాయి లొల్లేంద్రబాయి ఇది బంజారాబాబు జసేప్ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి దాంతో ఇవాళ ఏమైంది దేవుడు ఊకుంటాడా దేవుని మీద ఒట్టు పెట్టి మా పాలకుడే మాట తప్పితే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందట ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పాపం వల్ల రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మాట తప్పడం వల్ల ఈ రాష్ట్రానికి కరువు పట్టింది కరువు వచ్చి పడ్డది కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ కరువు రాలే కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు వచ్చింది రేవంత్ రెడ్డి మాట తప్పి దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు ఇవాళ అరిష్టం పట్టుకున్నది కరువు వచ్చిన పరిస్థితి వచ్చింది అసలు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే రైతులను ఇలా అడుగడుగున వంచిస్తున్నాడు వంతుల వారిగా రైతుల్ని వంచిస్తున్నాడు రేవంత్ రెడ్డి మీరు ఒకసారి చూస్తే రుణమాఫీ నుంచి నీళ్ల దాకా రైతులకు వంచుడు మోసం చేసుడే రుణమాఫీ అయినాదే అందరికీ జర కానులు చేయెత్తురు చూద్దాం ఇగో చూడు 8 మందికి రుణమాఫీ కాలే అసెంబ్లీలో ఏం చెప్పిండు 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని అసెంబ్లీలో చెప్పిండు 18,000 కోట్లు చేసిండు 18,000 కోట్లు ఎగబెట్టిండు సగం మందికి రుణమాఫీ చేయలే రైతు బంధు మొన్న మన సిద్దిపేటకే వచ్చిండు యాసంగిల 45 రోజుల్లో 9,000 కోట్లు యాసంగిల మీ పైసలు ఎత్తా అన్నాడు మొన్న యాసంగి రైతు బంధు పడ్డది అందరికీ ఎగబెట్టిండు 2 ఎకరాలకు వేసిండు ఎగబెట్టిండు అంతకుముందు ఒకటి మొత్తానికే ఎగబెట్టిండు ఒకటి 3 ఎకరాలు వేసి ఎగబెట్టిండు 3 పంటలకు
19,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఎరువులకు కూడా కరువు వచ్చింది. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువులకు ఇబ్బంది అయిందా? మన ఊళ్ళో పెదకోడులో ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిపోయింది సంచులు. ఏలే పెదకోడులా ఏ ఊర్లో చెప్పినా మా ఆటో డ్రైవర్కి చెప్తే బాయికాడ 3 సంచులు వేసిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎరువులు దొరుకుతలేవు. ఎరువుల ధరలు కూడా అడ్డగోలు పెంచిండ్రు. డిఏపి బస్తాలు కూడా దొరుకుతలేవు. 400, 500 సంచికి పెంచిండ్రు. యూరియా పెరిగింది, కాంప్లెక్స్ పెరిగింది, డిఏపి పెరిగింది, అన్ని రకాల ఎరువుల ధరలు పెంచిండ్రు. దానికో యాప్ పెట్టిండ్రు. యాప్ ఇప్పుడు దుకాణంలో ఉంటే దొరుకుతాయి, దుకాణంలో లేకపోతే యాప్ ఎందుకు, గీప్ ఎందుకు? ఇదంతా కూడా షాపులో లేనప్పుడు యాప్తో ఏం పని, యాప్తోనేం లాభం? ఈ యాప్లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. అంటే రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, ఎరువుల పేరు మీద దగ. మొన్న యాసంగిల వడ్లు అమ్ముకుంటే మా రైతుల కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. ఒక్కొక్కలకు నెల రోజులు 2 నెలలు పడిగాపులు కాసిన మార్కెట్లల్లో. ఎవరిని చూడు తరుగు పెట్టుడే. 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు తరుగు పెట్టినరా లేదా? క్వింటల్కు 4-5 కిలోలు తరుగు పెట్టిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో డైలాగులు కొడతాడు. ఎవడన్నా తరుగు తీస్తే తోలు తీస్తా అంటాడు. ఏముందన్న తీసిండు ఆ తోలు? ఎవరిని తోలు తీయాలి కానీ ఈడు మాత్రం తోలు బొమ్మ అయిపోయింది. దళారుల చేతుల్లో, రైస్ మిల్లర్ల చేతుల్లో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయిపోయిండు. ఇవాళ ఒక్కొక్క క్వింటల్కు 4 కిలోలు, 5 కిలోలు తరుగు తీస్తే రైతులకు బాగా నష్టం వచ్చింది. రైస్ మిల్లులు దించుకోలే. రోజుల తరబడి ఇవాళ వడ్లు అమ్ముకోవడానికి కూడా రైతులు ఎన్నో బాధలు పడ్డ పరిస్థితి కూడా మనం చూసాం. అదే విధంగా రైతు బీమా, కేసీఆర్ ఎంతో మంచిగా రైతు బీమా పెట్టిండు. అదృష్టం బాగలేక ఎవరైనా చనిపోతే కొండంత ధీమా ఉండే రైతు బీమా. 10 రోజుల్లో 5 లక్షలు వస్తుండే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ రైతు బీమాను కూడా ఇవాళ ఆపేసినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఇవాళ కరెంటు కూడా ఆగమైపోయింది. వస్తుందా కరెంటు? మున్పటి లెక్క కరెంటు వస్తున్నదా? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంటు. ఇవాళ 10 గంటల కరెంటు కూడా వస్తలేదు. పొద్దుగాల 3:30కి వచ్చేది 7:30, 8 గంటలకు కరెంటు వస్తా ఉన్నది. పొద్దుగాల కరెంటు కోత, ఎరువుల కోత, రైతు బంధులో కోత, రైతు బీమాలో కోత, ఇవాళ రుణమాఫీలో కోత, చివరికి నీళ్లలో కూడా కోతలే పెట్టిండు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని రకాల కూడా ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల విషయంలో మోసం చేసింది. నిజంగా మొన్న రిటైర్డ్ ఇంజనీర్లు, సరే నేను చెప్తే రాజకీయం అనుకో, గా రిటైర్డ్ ఇంజనీర్లకు ఏం రాజకీయం ఉంటది? 80 ఏళ్ల ముసలోళ్ళు, 75 ఏళ్లు, 80 ఏళ్ల ముసలోళ్ళు ఇంజనీర్లు. అరే కట్కొత్తవయ్యా రేవంత్ రెడ్డి, ఈ కరువు కాలంలో కట్కొత్తకపోతే ప్రజలు ఆగమైతారు, తాగడానికి కూడా నీళ్లుండయి అంటే